అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన భారతీయ ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. దయచేసి మీ ఊర్లలో యువతీ యువకులను వినాయకుడి విగ్రహాలను పెట్టనివ్వండి. ఎందుకంటే ఊర్లలో చందాలు అడగడానికి వెళ్ళినప్పుడు మన బంధువులతోనే కాకుండా మన ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా కమ్యూనికేషన్స్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. అలాగే వినాయకుడిని కూర్చోబెట్టడానికై వేసేటువంటి టెంట్స్ లేదా మండపాలు సొంతంగా నిర్మించుకోవడం వలన వారిలో భవన నిర్మాణంపై అవగాహన అనేది కలగడానికి అవకాశం ఉంది. మండపాలకు అలంకరణ, లైటింగ్స్ మరియు డీజే సెట్ను ఏర్పాటు చేసుకోవడం వలన వారిలో ఎలక్ట్రిసిటీ మరియు డెకరేషన్ పైన కూడా అవగాహన కలగడానికి అవకాశం ఉంది. అలాగే అన్నదాన కార్యక్రమాలు, కల్చరల్ యాక్టివిటీసు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వలన వారికి వచ్చేటటువంటి మొత్తం డబ్బులో ఏ దానిపైన ఎంత ఖర్చు పెట్టినామనేది రాయడం వలన వారిలో మనీ మేనేజ్మెంట్ లేదా మనీ మెయింటెనెన్స్ అనేది తెలుస్తుంది. 9 రోజులు లేదా 5 రోజులు జరుపుకున్నటువంటి ఉత్సవాలలో మన పూజ పద్ధతులు, ఆచార సాంప్రదాయాలు, సంస్కృతి అనేది ప్రతి ఒక్కరికి కూడా భావితరాలకు అర్థమయ్యేలా ఉంటుందని అనుకుంటున్నాను. అందరూ సెలబ్రేట్ చేసుకుందాం ఈ వినాయక చవితిని. కానీ అని మాత్రం బాగా గుర్తుపెట్టుకొని, ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటబ్బా అంటే, కొంతమంది విచ్చలవిడిగా తాకేసి ముందుగానే మనం విగ్రహాలు తెచ్చుకుంటున్నాం. విచ్చలవిడిగా తాకేసి విగ్రహాలు తెచ్చుకునే టైంలో కరెంటు పోల్ లేదా కరెంటు వైర్లు షాక్ సర్క్యూట్ అయ్యి ప్రమాదాలు జరగడే అవకాశం ఉంది. అలాగే కొద్దిగా ఓవర్ స్పీడ్తో రావడం వలన కూడా మనము రోడ్డు ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. అలాగే విచ్చలవిడి ఎక్కడ పడితే అక్కడ టపాసులు, ముఖ్యంగా పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడ టపాసులు కాల్చడం వలన గడ్డి వాములు, కొన్ని గుడిసెలు కాలిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్ని దృష్టిలో ఉంచుకొని మనం సంతోషంగా ఈ వినాయక చవితిని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేద్దాం, సంబరాలు చేద్దాం, ఆనందంగా చేద్దాం, సుఖ సంతోషాలతో చేద్దాం. కానీ కోరి ప్రమాదాలను తెచ్చుకోవద్దండి దయచేసి. ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. డొనేట్ బ్లడ్, నాట్ ఆన్ రోడ్స్. అండర్స్టాండ్?